మహాభారతం లాంటి గొప్ప ఇతిహాసాన్ని ఇలాగే ఎపిసోడ్ బై ఎపిసోడ్గా చూడాలంటే మీ సపోర్ట్తోనే మేము మహాభారతంపై ఇంకా గొప్ప వీడియోలు తీసుకొస్తాం. మరియు ఈ వీడియో కనీసం 10,000 వ్యూస్ చేరాలంటే మీ ఒక్క షేర్ చాలు. ధర్మం గెలిచే ఈ కథని అందరికీ చేరవేద్దాం. ఇప్పుడే 2వ ఎపిసోడ్ను ప్రారంభిద్దాం. ఎవరి వ్యూహం పైచేయి సాధిస్తుంది? అర్జునుడు మరియు శ్రీకృష్ణుడు 2 సేనల మధ్య నిలుచుని ఉన్నారు. కృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేశాడు. ఆ తర్వాత భీష్ముడు యుద్ధం ఆరంభమని గట్టిగా ఘోషించాడు. ఈ సమయంలో ఏ వీరుడైనా పక్షం మారాలి అనుకుంటే మారచ్చు అని భీష్ముడు చెప్పాడు. అది విన్న వెంటనే ధృతరాష్ట్రుని పుత్రుడు యుయుత్సు కౌరవుల పక్షం నుండి పాండవుల పక్షానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అర్జునుడు దేవదత్త అనే శంఖాన్ని పూరించి యుద్ధాన్ని మొదలుపెట్టాడు. మొదటి రోజు పాండవుల పక్షాన ఎక్కువ ప్రాణహాని జరిగింది. దాదాపు 10,000 మంది సైనికులు మరణించారు. అర్జున కుమారుడు అభిమన్యుడు భీష్ముని విల్లుని మరియు రథం యొక్క ధ్వజదండాన్ని పడగొట్టాడు. భీముడు దుశ్శాసనుని మీద దాడి చేశాడు. శల్య మరియు భీష్ముడు విరాటరాజు యుద్ధరపుత్రుణ్ణి వధించారు. ఇలా మహాభారత యుద్ధం మొదటి రోజు ముగిసింది. ఈ రోజు కౌరవుల పక్షం కొంత ముందంజలో ఉన్నట్టుగా కనిపించింది. కానీ యుద్ధం ఇంకా మొదలే. 2వ రోజు ఏం జరుగుతుంది? పాండవులు ఎలా ప్రతీకారం తీర్చుకుంటారు? భీష్ముడు ఇంకా ఎంత భయంకరంగా యుద్ధం చేస్తాడు? ఇవి అన్నీ తెలుసుకోవాలంటే ఎపిసోడ్ 3 కోసం ఎదురు చూడండి. త్వరలోనే మీ ముందుకు వస్తుంది. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి.